మీలాగే డాక్టర్, నా చిన్నప్పటి నుంచి నేను ఆశపడింది ఏది నాకు దొరకలేదు. మిగతా వాళ్ళకి మామూలుగా దొరికినది ఏది కూడా నాకు దొరకలేదు. ఐఎమ్ సో అన్లక్కీ. అది ఇంకా నా జాబ్ వరకు సాగుతుంది. సో ఇదే నీ సమస్య అమ్మా? ప్రియా ఎవరమ్మా? నేనే సార్. లోపలికి రండి. హలో. ఏంటి ప్రిపేర్ అయ్యావా? అయ్యాను. ఇలా చూడవే, ఇది నీకు 4వ ఇంటర్వ్యూ. నువ్వు టాలెంట్ అయిన వ్యక్తివని నాకు తెలుసు, కానీ ఇంటర్వ్యూ తీసే వాళ్ళకి తెలియదు కదా. దయచేసి కంగారు పడకుండా కాన్ఫిడెంట్ గా చెయ్యి. మా ఆఫీస్లో ఉన్నది ఒకే వేకెన్సీ, మంచి జాబ్, మంచి శాలరీ. మిస్ చేసుకోకు. ఓకేనే. ఇక నీకు రికమెండ్ చేయడానికి ఇండియాలోనే కంపెనీ లేదే. హే, చూద్దాంలే. వాళ్ళు ప్రశ్న అడిగే దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు ఫోన్ పెట్టు. ఏంట్రా తమ్ముడు, ఫస్ట్ ఇంటర్వ్యూవా? అవునక్క. భయపడకు, కాన్ఫిడెంట్ గా ఉండు. ఏ ప్రశ్న అడిగినా ధైర్యంగా చెప్దాం. ఓకే? భయమా? అక్క నేను కాలేజ్ టాపర్ అక్క. హే, నువ్వు కరోనా బ్యాచే కదా. లేదక్క. ఇంట్లో ఉండే ఎగ్జామ్ చూసి రాసే కదా పాస్ అయ్యావు. అక్కని అడుగుతున్నానని ఊరికే సీన్ చేస్తున్నావు కదా. అక్క ఎక్కిరించొద్దక్క, నమ్మలేకపోతే చూడండి. అన్నిట్లోనూ మనకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. తప్పకుండా ఈ జాబ్ నాకు రాదు, దీన్ని వదిలేయాల్సిందే. ఓకే, గుడ్. ఆల్ ది బెస్ట్ టు యూ. వస్తాను. అపర్ణ ఎవరమ్మా? ప్రెసెంట్. రండి లోపలికి. Do you know why the Leaning Tower of Pisa is one of the best architectures in the world? Yes sir, because a center of gravity is little tilted 90 or 60 or maybe. Okay, relax. Have some water. Are you okay? Okay. Do you know that we are one of the best architecture and design of the companies in the world? Of course. Why? Sir, gate constructions, because cement is very good strong. They use bricks, hammer. Okay. మీరు ఎందుకని మా కంపెనీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు? సార్, ఏ బ్యాంక్లోనూ లోన్ అప్లై చేస్తే ఈ కంపెనీ టాప్ లిస్ట్లో ఉంది. సో ఎక్కడంటే ఈజీగా లోన్ దొరుకుతుంది. అండ్ సాలరీ ఎలా సార్? 31st దొరుకుతుంది కదా? లేదా ఫస్ట్ వీక్ అయినా ఐల్ మేనేజ్, నో ప్రాబ్లం. ఓకే, we will get back to you. Thank you. థ్యాంక్ యూ. మంచి జాబ్, మంచి శాలరీ, ఎలాగే చెడగొట్టుకున్నావు? శాలరీ ఎప్పుడు ఇస్తారని అడిగాను, దానికే బయటికి పంపించేశారు. నువ్వసలు బాగుపడవే. పెట్టే ఫోను. ఇది అందరి లైఫ్లోనూ యూజువల్గా జరిగే విషయమే, కాకపోతే మీకు కొంచెం ఎక్కువగా జరిగింది. అందుకని మిమ్మల్ని మీరు అన్లక్కీ అనుకోకండి. లేదు డాక్టర్, అది నా ప్రాబ్లం కాదు. కొద్ది రోజులుగా నేను నమ్మలేని విధంగా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఏమిటా ఇన్సిడెంట్స్?